హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్న డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది వెస్ట్ ఫేసింగ్ లో. ఇది వచ్చేసరికి 94 గజాలండి. మనకి బడ్జెట్ అయితే మనకి 44 లక్షలు అయితే చెప్తున్నారండి. చూద్దాం రండి. మనకి 3 చూసుకుంటే ఒకలాగే ఉంటాయి చూడండి. ఈ 3 డబుల్ బెడ్రూమ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. మనకి 3 ఎలివేషన్ అనేది మారుతుందండి. లోపల కూడా సేమ్ ఒకటే, ప్లానింగ్ A to Z ఒకటే అండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ బిల్డింగ్ అయితే అదే విధంగా మనకి ఎదరు చూసుకున్నట్లయితే మనకి కారు బైక్ పెట్టుకునే విధంగా మనకి చక్కగా పార్కింగ్ అనేది నీట్ గా తీసుకొచ్చారు. ఇంటి ముందు చూడడానికి చాలా చక్కగా అయితే మనకి ఫ్లోరింగ్ అనేది నీట్ గా అయితే ఉంది. అలాగే ఈ బిల్డింగ్ లోపలికి వచ్చి చూసినట్లయితే ఎంట్రన్స్ అయితే ఇలా చక్కగా మార్బుల్ తో కారిడోర్ అనేది చాలా చక్కగా మార్బుల్ తో ఇచ్చారు. అలాగే మెట్ల కింద స్టోరేజ్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ లాగా, ఇన్వర్టర్ పాయింట్ లాగా చాలా చక్కగా ఉంది. స్టీల్ రైలింగ్ కూడా మెట్లకి నీట్ గా తీసుకొచ్చారు. అలాగే ఇటు వచ్చినట్లయితే మనకి ఎలివేషన్ అనేది టైల్స్ తో చాలా లేటెస్ట్ డిజైన్ నీట్ గా తీసుకొచ్చారు. ఇటు వచ్చేసరికి ఎంట్రన్స్ అండి, టేక్ డోర్ అండి. ఎంట్రన్స్ వచ్చినట్లయితే ఇది మొత్తం హాల్ ఏరియా చూసారు కదా. ఇది మొత్తం హాల్ ఏరియా అండి. చాలా చక్కగా సీలింగ్ డిజైన్ తో కలర్ఫుల్ గా అయితే నీట్ గా అయితే ఉంది చూడండి. అలాగే ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది. అలాగే ఇటు వచ్చినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇలా ఉంది. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి చాలా పెద్దదిగా విశాలంగా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. మనకి గాలి వెలుతురు వచ్చే విధంగా వెంటిలేషన్ కూడా నీట్ గా ఇచ్చారు. అలాగే ఇది చూసుకున్నట్లయితే సేమ్ హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంట్రన్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కి చాలా చక్కగా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా బాగుందండి. మొత్తం కబోర్డ్స్ ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా కబోర్డ్స్ నీట్ గా తీసుకొచ్చారు చూడండి. అలాగే ఇటు వచ్చినట్లయితే మనకి హాల్లో నుంచి కిచెన్ కి ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం కిచెన్ ఏరియా వచ్చేస్తుందండి. మీకు కిచెన్ అండి చాలా చక్కగా మోడర్న్ అయితే తీసుకొచ్చారు చూడండి. గ్రానైట్ తో, అదే విధంగా వాళ్ళకి టైల్స్ తో సింక్ కూడా ఇచ్చారు మీకు. అదే విధంగా ఏమన్నా సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా మనకి అటకలాగా ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది పడే విధంగా నీట్ గా అయితే తీసుకొచ్చారు. ఇటు వచ్చేసరికి ఈశాన్య మూల పూజా మందిరం కూడా నీట్ గా తీసుకొచ్చారండి. అలాగే మనకి కిచెన్ లో నుంచి వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ అండి. వాషింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా పెద్దదిగా ఉందండి చూడండి. ఇది మొత్తం వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ ఏరియా కూడా బాగుంది. వాషింగ్ ఏరియాలో మనకి కామన్ బాత్రూమ్ అనేది తీసుకొచ్చారు. ఇంటికి 2 బాత్రూమ్లు ఇచ్చారండి. ఒకటి అటాచ్డ్, రెండోది కామన్ బాత్రూమ్ ఇదండి. అదే విధంగా వాల్ కూడా చాలా చక్కగా ఆ చెమ్మ అనేది రాకుండా టైల్స్, వాషింగ్ ఏరియా కాబట్టి చెమ్మ అనేది రాకుండా టైల్స్ తో నీట్ గా తీసుకొచ్చారు. సందు కూడా చాలా విశాలంగా ఉందండి. అటు ఇటు తిరిగే విధంగా విశాలంగా అయితే సందు అనేది తీసుకొచ్చారు. మనకి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 94 గజాలండి. చాలా చక్కగా బడ్జెట్ అయితే 44 లక్షలు అయితే చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి. వీలైనంత వరకు తగ్గచ్చు. చాలా చక్కగా ఇంటి ముందు మనకు కూర్చునే విధంగా మనకు అరుగు కూడా ఇచ్చారు. వాతావరణం కూడా ఇంటి ముందు బాగుంది. 21 అడుగు రోడ్డు అండి. ఇంటి ముందు చక్కగా కారుతో పాటు బైక్ పెట్టుకునే విధంగా నీట్ గా అయితే ఉంది. దీని లొకేషన్ వచ్చేసరికి పెద్దబుల్లిపాక నుంచి యలమల కుదురుకి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. యలమలకుదురు నుంచి పెద్దబుల్లిపాక వచ్చే అవినిగడ్డ హైవేకి చాలా చక్కగా వాకబుల్ డిస్టెన్స్ అయితే మనకి నిర్మాణం చేయడం జరిగింది. ఇది హైవేకి దగ్గరలో ఉండిద్దండి. డబుల్ బెడ్రూమ్
దీని బడ్జెట్ అయితే 44 లక్షలు అయితే చెప్తున్నారు. వీలైనంత వరకు రేట్ తగ్గొచ్చు, మన అందుబాటులో అయితే రావచ్చు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి మా డిజి ఛానల్ ఫాలో అవ్వండి.